రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ మోహినికుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాలను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కేటీఆర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింట ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి ప్రచార కార్యక్రమంలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారి ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి మరియు వారికి పొందిన లబ్ధి గురించి వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనాల నుంచి కూడా ప్రజలు కూడా వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇట్లాంటి పథకాలు, ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఇవన్నిటిపైన కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళడంతోనే సార్ మాకు ఓటేసి గెలిపిస్తామని అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బంధు తీసుకున్న రైతులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మరియు ఇదివరకు ఎప్పుడైనా కూడా భూమికి పెట్టుబడి రూపాయి కూడా రాని పరిస్థితులలో కూడా ఈరోజు సార్ అనేట ఆయన ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాడు. కాబట్టి రైతులు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడి ఓటేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సానుకూలంగా సార్కు ఖచ్చితంగా గెలిపించుకుంటాము, సార్నే మళ్ళీ తెచ్చుకుంటాము. ఒకవేళ సార్ను గెలిపించుకోలేని పరిస్థితి వస్తే కాంగ్రెస్ అనేది వస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయి. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంది, ఆ ఉచిత కరెంటును కూడా తీసేసి 3 గంటల కరెంటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీన్ని కూడా జనాలకు వివరిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళు కూడా అంటా ఉన్నారు, కాంగ్రెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా కరెంటు తీసేస్తాడనే ఆందోళనలో రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరూ ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. జై కేసీఆర్.